హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను చూద్దాం. డిఎస్సి దరఖాస్తు గడువు అనేది ఆదివారంతో ముగిసింది. రాత్రి 9 గంటల వరకు 6,26,788 మంది రుసుము చెల్లించగా 6,06,705 మంది దరఖాస్తు అయితే సమర్పించారు. ఎగ్జిటి పోస్టులకు అత్యధికంగా 3,43,623 మంది అప్లై చేయగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,43,363 మంది దరఖాస్తు అయితే చేశారు. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు 75,650 మంది దరఖాస్తు చేయగా వీరిలో 115 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. ఓకే, సో తర్వాత మనం చూద్దాం. విచారణలో పేపర్లో వచ్చిన కథనం కూడా చూద్దాం. టెట్ హాల్ టికెట్లు తప్పుల దాడిగా గందరగోళంగా డిఎస్సి దరఖాస్తులు, ఎడిట్కు అవకాశం లేకుండా ఫార్మేట్ సవరణలకు మళ్ళీ దరఖాస్తులు చేయాల్సిందే, పోస్టుల పెంపు కోసం ఆందోళనలు, చివరి దశకు దరఖాస్తు ప్రక్రియ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇదే కథనంలో మనకు డిఎస్సి సంబంధించి 6 లక్షల పైన దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చాలామంది కూడా టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ నెంబర్స్ని కరెక్ట్గా వేయలేదనమాట. సంధ్యారాణి గారు ఏం చెప్పారంటే, మీరు కనుక టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ కనుక కరెక్ట్గా వేయకపోయినట్లయితే మీకు ఈ యొక్క ఏపీడిఎస్సికి సంబంధించి హాల్ టికెట్ అనేది జనరేట్ అయితే అవ్వదు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట. అందువల్ల ఎవరైతే మనకు ఈ యొక్క టెట్ హాల్ టికెట్స్ అనేవి మనకు కరెక్ట్గా వేయలేదో వారందరూ కూడా మళ్ళీ వారి యొక్క అప్లికేషన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం అయితే మనకు రావడం జరిగింది. కాకపోతే ఎస్టర్డే మనకు సండే వల్ల ఇంటర్నెట్ సెంటర్స్ కానీ లేదంటే మీ సేవా కేంద్రాలు కానీ చాలా ప్రాంతాల్లో వర్క్ అనేది చేయకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే టెన్షన్ అయితే అవుతున్నారు. అందువలన మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు గడువు ఏదైతే ఉందో మళ్ళీ పెంచాలని చెప్పి కూడా ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి అయితే విజ్ఞప్తి అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. టెట్ హాల్ టికెట్ నెంబర్లో పెద్ద ఎత్తున తప్పులు దొరకడంతో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎస్సి 2018కి దరఖాస్తు చేసిన వారంతా టెట్ పరీక్షల్లో అర్హత సాధించిన హాల్ టికెట్ నెంబర్లో నమోదు చేయాలి. చివరి దశలో 16,000 మందికి పైగా డిఎస్సికి దరఖాస్తు చేసిన వారంతా టెట్ హాల్ టికెట్లు తప్పుగా నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న అభ్యర్థులంతా ఆన్లైన్ సెంటర్లకు పరుగులు పెట్టారు. టెట్ క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్ను డిఎస్సికి దరఖాస్తు చేసిన అభ్యర్థుల పేర్లకు అనుసంధానం చేయనందున ఈ దుస్థితి అయితే మనకు నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. అటు తక్కువ సమయంలో మనకు డిఎస్సి సిలబస్ అనేది కంప్లీట్ చేయడం కష్టతరమని భావించడమే కాకుండా పోస్టు సంఖ్యను పెంచాలని, పరీక్షలకు సమయం కూడా పొడిగించాలని చెప్పి డిమాండ్ అయితే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజు విషయంలో కూడా డేట్స్ అనేవి మనకు క్లోజ్ అయ్యాయి. సో చాలామంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఆప్షన్ 15లో మనకు ఏపీడి ఈ యొక్క జీవో నంబర్ 133 గురించి మీరు వినే ఉంటారు కదా. అక్కడ చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క స్థానికత విషయంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది అభ్యర్థులు కూడా ఎస్ అని పెట్టి మనకు ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేశారు. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు నాన్ పెట్టాలి, తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యి వచ్చేసిన వారు ఎస్ అని పెట్టి సబ్మిట్ చేయాలి. బట్ చాలామందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్పై అవగాహన లేకపోవడం వల్ల ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అదేవిధంగా ఉంచడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఎస్టర్డే మనకు కొంచెం బాగా ప్రచారం అవడంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసుకుందామంటే ఖచ్చితంగా మొత్తం అప్లికేషన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై అనేది చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్టర్డే మనకు సండే కాబట్టి చాలామందికి కూడా ఈ యొక్క మిస్టేక్ని మనకు అదే విధంగా ఉంచేయడం జరిగింది. అందువల్ల సో వీరందరికీ కూడా న్యాయం జరిగాలంటే మరొకసారి మనకు అవకాశం కనుక ఆన్లైన్ అప్లికేషన్ని ఎడిట్ చేసుకునేందుకు ఇచ్చినట్లయితే, అంటే సబ్మిట్ చేసుకోవడానికి ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా బాగుంటుంది అని చెప్పి మనకు అభ్యర్థులు కూడా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం అయితే జరుగుతుందన్నమాట. సో డిఎస్సి సంబంధించి కూడా చాలా ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఆన్లైన్ అప్లికేషన్ విషయంలో కానీ, మనీ పేమెంట్ విషయంలో కానీ. మనీ పేమెంట్ చేస్తున్నప్పుడు కూడా జొన్న నెంబర్ అనేది జనరేట్ కాకపోవడం వల్ల చాలామంది అయితే అమౌంట్ అయితే లాస్ అయ్యారు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏ డిగ్రీ అయినా సరే అర్హత ఉందని చెప్పి తెలియడంతో చాలామంది కూడా డిగ్రీ ప్లస్ బీఈడీ అని చెప్పి అవగాహన లేకుండా డిగ్రీ చేసిన వెంటనే మనకు ఈ యొక్క డిఎస్సికి అప్లై చేసుకున్న వారు కూడా అమౌంట్ అనేది లాస్ అయ్యారు. అండ్ ఇంకా టెట్కి సంబంధించి ఎవరైతే మనకు క్వాలిఫై కాని వారు ఉన్నారో వారు కూడా అప్లై చేసి అమౌంట్ అయితే లాస్ అయ్యారు. ఓన్లీ ఒక ఎగ్జిటీకి మాత్రమే ఈ యొక్క టెట్ కమ్ టీఆర్టీలో టెట్ పాస్ అయినా అవ్వకపోయినా సరే ఈ యొక్క దరఖాస్తుని చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్స్ కానీ వీరందరికీ కూడా ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయితేనే ఇక దరఖాస్తు అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఈ యొక్క విషయంపై అవగాహన లేకపోవడం వల్ల టెట్ క్వాలిఫై కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు కావచ్చు ఈ యొక్క మనీ పేమెంట్ అనేది చేశారు.
తీరా మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అక్కడ మనకు దరఖాస్తును స్వీకరించలేదు. ఈ విధంగా కూడా అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరిగింది. సో తద్వారా ఏంటంటే చాలామంది కూడా అమౌంట్ అనేది రీఫండ్ అనేది కోరడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వీటిపై స్పందించడం అయితే లేదు. ఈ విధంగా మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో డిఎస్సి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.